పేరు ఏర్పుల నాగరాజు. పట్టణ దళిత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కొన్ని సంవత్సరాలుగా కూడా పార్టీ కోసం సేవ చేస్తున్న, కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం ప్రజల్లో ఉండాలనే నా తపన, నా ధ్యేయం. వాళ్ళకు ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా వాళ్ళ అవసరం తెలుసుకొని వాళ్ళ మధ్య ఈరోజు ఉన్నా కాబట్టి ఈరోజు జనాలు మాట్లాడుకుంటున్నారు. ఒకటే దేశం మొత్తం మాట్లాడుకునేది కాంగ్రెస్ పార్టీ, రైతుల పార్టీ అనే ఒక నినాదం ఉంది. అది బలంగా నేను కూడా నమ్ముతున్నా. మా నాన్న రైతు, మేము కూడా వ్యవసాయం చేస్తాము. ఈరోజు నేను వ్యవసాయం చేసుకుంటూ చాలా వరకు చదువుకున్నా. ఈరోజు LLB కూడా కంప్లీట్ చేసుకున్నా. ఈరోజు వార్డులో చాలా సమస్యలు, నిరుపేదలు ఎలా ఉన్నారంటే మా వార్డు పూరు అది కమ్యూనిటీ అత్యధికంగా ఎస్సీఏ ఉంది. మా దగ్గర ఎస్సీ ఉంది కాబట్టి వీళ్ళకి ఏదైనా చేయాలి, చదువుకుంటేనే ఏదైనా చేయగలుగుతాము అని చెప్పేసి నా ఒక ఉద్దేశం. ఆ విధంగా ఆలోచించి వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, నేను నిరంతరం ఇక్కడ పుట్టి పెరిగినోని, వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇట్టే పసిగట్టగలుగుతా. నేను ఇప్పుడు మా వార్డులో 10th డివిజన్లో దాదాపు 4 నుంచి 5 బోర్లు వేసాను. దాదాపు 4 బోర్లు కంప్లీట్గా ఇప్పటి వరకు అయితే 4 బోర్లు వేసాను. మా శ్మశాన వాటికలో 4 నెలలుగా హ్యాండ్ బోరింగ్ ఖరాబ్ అయితే ఒక్క నాయకుడు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు నేను స్వయంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి, మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ కాబట్టి ఆయన ఎంబడే స్పందించి మా శ్మశాన వాటికలో బోర్ వేయించడం జరిగింది. ఇప్పుడు 4 నెలల నుంచి అధికార పార్టీ, ఒకప్పుడు TRS నాయకులు ఎవరు పట్టించుకోలే. మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడించి అందులో బోరు వేయించా. అసలు ఈ శ్మశాన కర్మకాండాలకు వాటర్ లేనిది ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మనకు తెలుసు. మాకు చాలా పర్లాంగ్ దూరం ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ దగ్గర ఉంటుంది మాకు శ్మశాన వాటిక. దాంట్లో ఎమ్మెల్యే సార్ని అడిగితే ఇమీడియట్లీ బోర్ శాంక్షన్ చేయించాడు. మాకు ఇంకొక దగ్గర మా పోషమ్మ గుడి అని ఉంటుంది, ఆ గుడి దగ్గర కూడా నీళ్ళ ప్రాబ్లం ఉంది సార్ అంటే ఇమీడియట్లీ ఎవ్రీ ఇయర్ బోనాలు జరుగుతాయి కాబట్టి అక్కడ కూడా మనకి ఇమీడియట్లీ బోర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎమ్మెల్యే గారిని అడిగితే ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్లీ శాంక్షన్ చేశారు. ఇంకొకటి నాగుల టెంపుల్ అని ఉంటుంది మన దగ్గర, మూడో చైర్మన్ గారిని, ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్లీ దానికి బడ్జెట్ శాంక్షన్ చేయించిన. అక్కడ షెడ్ కంప్లీట్ చేయించా, బోర్ కూడా వేయించా. అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. 4 కౌన్సిలర్లు పట్టించుకోలేదు. ఈరోజు నేను స్వయంగా ఉండి అక్కడ పనిచేసి ఉంచా. ఇంకా సీసీ రోడ్డు దాదాపు TRS పీరియడ్లో 20 ఏండ్లు సీసీ రోడ్లు వర్క్ జరగలేదు. మా ఎమ్మెల్యే గారిని అడిగితే ఎంబడే శాంక్షన్ చేయించి 200 మీటర్లు ఒకటే రోజులో సీసీ రోడ్డు కంప్లీట్ చేశారు. అట్లాంటి సీసీ రోడ్లు చాలా అయినాయి. బాలాజీ నగర్ ఏమి, మా పాతపాలమూరు ఏంది. ఇది ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి చాలామంది వెనక్కి జరిగారు. మేము అదంతా కాదు, మేము పార్టీలో ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు చాలా సానుకూలంగా ఉన్నారు. మేము అన్ని అభివృద్ధి కార్యక్రమంలో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి పాలు పంచుకొని చేసి చూస్తామని మా ఎమ్మెల్యే NM శ్రీనివాసరెడ్డి గారికి ఈ ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు వాస్తవానికి ఈరోజు మన వార్డు ప్రజలు మీ పేరు చెప్పడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు నా దగ్గర ఒక్కటే, నేను నిరంతరం జనాల మధ్యలో ఉంటా. పుట్టి పెరిగి ఎటు పోయినా కూడా మా కమ్యూనిటీ ఉంది కాబట్టి స్వయంగా వాళ్ళ ఇళ్ళలో పోయి మామ, అక్క, బావ అని పలకరించేవాడిని. ఈరోజు నేను నా పుట్టుక నుంచి ఈరోజు 33 ఏళ్ళు నాకు. నేను సర్వీస్ చేసుకుంటూ, చదువుకుంటూ మా ఎస్సీ కమ్యూనిటీ మధ్యలోనే ఉన్నా కాబట్టి ఈరోజు నా కష్టం ఏందో వాళ్ళకి తెలుసు. ప్రతి చిన్న విషయానికి రేషన్ కార్డు దాదాపు 10 ఏళ్ళు పట్టించుకోలేదు. TRS గారు ఇంటింటికి తిరిగి రేషన్ కార్డులు ఉన్నాయా లేదా అని చూసి మరీ వాళ్ళకి చేయించా. కాలేజీలలో సీట్లు ఏమైనా కావస్తే, అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే కాలేజీ అడ్మిషన్ కూడా అయిపోతే కూడా నేను మాట్లాడి వాళ్ళ రిక్వెస్ట్ చేసి పలానా స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ అడ్మిషన్స్ అట్లా ఇప్పించడం జరిగింది. అందుకే ఈరోజు నాకు అంత పాజిటివ్ ఉంది. ఈరోజు నేను ఆ విధంగా కూడా వర్క్ చేసా. మళ్ళీ వాళ్ళకి అందుబాటులో ఉండి ఇంకా గట్టిగా పనిచేయాలని కూడా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం, ప్రచారంలో భాగంగా గడపకి వెళ్ళేటప్పుడు మీకు ఏమన్నా సూచనలు ఇస్తున్నా? ఒక కమ్యూనిటీ మా దాదాపు 2,500 వరకు మా ఎస్సీ కమ్యూనిటీ ఉంటుంది వార్డులో. ఒక దగ్గర ఎక్కడ టౌన్లో ఎక్కడ ప్లేస్ లేకపోతే కూడా ఎమ్మెల్యే గారిని పర్సనల్గా రికమెండ్ చేస్తే 3 కోట్ల నిధులు ఇచ్చి మాకు సబ్స్టేషన్ శాంక్షన్ చేసింది. ఇక్కడ ఉన్న బాలాజీ నగర్ డివిజన్ ఏంది, పాతపాలమూరు ఏంది, బండమీదిపల్లి ఏంది, గోల్ మజీద్ ఏరియా ఏంది, మైత్రినగర్ ఏంది, ఇట్లాంటి ఏరియాలకు ఈరోజు పుష్కలంగా కరెంటు సప్లై చేసే అవకాశం వచ్చింది. మాకు సబ్స్టేషన్ రావడం కూడా చాలా సంతోషం. రీసెంట్గానే 15 రోజుల కింద ఎమ్మెల్యే గారు ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేశారు. మాకు చాలా సంతోషం. మాకు ఆ కృతజ్ఞత, ఆ అంకితాభావంతో మేము ఈరోజు ఈ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనుకుంటున్నాము. ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాం.